వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు మళ్ళీ కొత్త బ్లాగ్ తోటి నేనైతే మేము ముంగడికి వచ్చేసిన. ఏం లేదు గైస్, ఈ రోజు మండే. సో మా దోస్తులం అందరం కలిసి మైలిగడ్డ గొడవని ఫిక్స్ అయిపోయినాం. సో మా గ్యాంగ్ అంతా కలిసినాం. సో అందరం వైట్ అండ్ వైట్ అనుకున్నాం, కానీ మధ్యలో బండోళ్ళే చాటి నింపారు. ఇగో వీడు వాడు వాళ్ళిద్దరు. సో మేమైతే ఇప్పుడు మైసిగడ్డకి అయితే వెళ్తాం. ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఏందో మొత్తం చూసాం. సో ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుండాలా అని నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. సో మా అల్లుడు వీడు, మా అల్లుడు. సో గాయస్ ఇక అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక సీదా అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక మా ఉదయగాడు అయితే ఎవరి గింటలో మొత్తం హీరోలా తయారైండు. సో గాయస్ ఫైనల్లీ మేమైతే డెస్టినేషన్ రీచ్ అయిపోయినాం. సో మైసిగడ్డకి అయితే వచ్చేసాం. సో మేమన్నా గ్యాంగ్. సో చూసిగా అందరం వైట్ వైట్ వేసాం. సో పొలిటీషియన్ సో ఎదురుగా చూసారుగా మన మైసిగడ్డ. అరే అరే మన మైసిగడ్డ టెంపుల్ ఇది. సో కొంచెం రెనోవేట్ చేస్తున్నాను కూడా. నేను వచ్చినప్పుడు అయితే ఇట్లా లేకుండే, నేను ఒక 2 times అయితే వచ్చిన. సో ఇట్లకించి వెళ్ళాలా. సో లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఇక బయటకు వచ్చి తలగిస్తాం. ఖాళీ తినడానికైనా ఇంత దూరం వచ్చినాం. ఎందుకంటే దర్శనం చేసుకొని మంచిగా చికెన్ మటన్ తిందాం అనుకున్నాం, కానీ ఈరోజు మండే అయిపోయి నేను తింటలే నాన్ వెజ్. సో వీడు కూడా తిన్నాడు బాగా. అరే పైన చాలా కటింగ్ చూడరు గాయస్. అరే అరే ఇట్రా ఇట్రా దగ్గరికి దగ్గరికి. అరే అరే తడబుట్టించేవాడే దగడు. శ్రీకాంత్ అయితే టికెట్ స్పాన్సర్ చేసిండు అందరికి. దినేష్ భాయ్ అయితే ఇప్పుడు ఫుడ్ స్పాన్సర్ మొత్తం దినేష్ భాయ్ మళ్ళీ. అరే ఎడ్లుతలే. సో ఇదైతే మా గ్యాంగ్. ఈయనే పెద్ద పైలోనే మా గ్యాంగ్. సో గాయస్ ఇక మనమైతే టెంకాయ కొనుక్కున్నాం. ఇక సీదా మందిపోయాడు అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. మొత్తం తెల్ల సబ్బు పెట్టి కడుక్కున్నాం ముఖం. ఇక మనమైతే టెంకాయ కొట్టిపోయానికి అయితే వచ్చేసినాం. ఇక సీదా టెంకాయ అయితే కొట్టించేసి ఇక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక మా దినేష్ గారికి అయితే టెంకాయ లోపల పువ్వు వచ్చింది. కాలు కృషి అయిపోతున్నావు, కొత్త పిల్ల దొరుకుతుందేమో నాకు తెలిసి. ఇంకేంది పిల్ల అయితే 2 రోజులలో. మా వాళ్ళు అయితే అందరికన్నా ముందు వేరు మొక్కిరి ఎప్పుడు పోయి ఏడ తిందామా అని చెప్పి ప్లాన్ వేస్తారు అప్పుడే. సో ఇక్కడ మొక్కు సాంప్రదాయిని సుప్పిని సుద్దపు మంచి పిల్లం రావాలని దినేష్ గారికి గాజులు కడుతుంది గాయస్ అమ్మవారికి. సో గాయస్ ఇక మనమైతే దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక అన్ని కోరికలు అయితే కోరుకున్నాం. ఇక గట్టిగానే కోరుకున్నాం నెక్స్ట్ టైం వరకు ఇంకా మంచిగా రావాలని. సో గాయస్ ఇక మా తాన్న బాగా అయితే ఇంటర్లేడు మొత్తం. సాయిబాయి స్టిల్లు ఇస్తుండు బ్యాంగర్లకి. ఎమ్మెల్యేనా ఎంపీయా సీఎమా గాయస్. మా వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆగుతారు గాయస్. టెంకాయ ఇట్లా బయటికి రాగానే తింటూనే ఉన్నారు. అట్లుంటుంది మా వాళ్ళతో రౌండ్గా. ఈడే బిచ్చప్ సంఘం ప్రెసిడెంట్ ఈడు. ఒక కొబ్బరికాయ మొత్తమా? నువ్వేం చేస్తున్నావు? మీ పిల్లని తలుచుకుంటే కూర్చుంటావా? అరే మీ పిల్లకి ఒక సబ్జెక్ట్ ఏందన్నా? ఇక అట్లా చిన్న చిన్న వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకొని ఇక మేమైతే ప్యాకప్ అయిపోయినాం. అందుకోసం ఇక పైసలు కలెక్ట్ చేసినాం. ఇక మా ఫైనాన్స్ మినిస్టర్ శ్రీకాంత్ గారు అయ్యండి ఇప్పుడు. ఇక మా వాళ్ళు అయితే ప్లాన్ చేస్తారు ఏడ తిందాం ఎట్లా తిందాం ఏం వండిపిస్తాం అది అని చెప్పేసి ఇక ప్లాన్ చేస్తారు. చూద్దాం ఇక ఏం వండిపిస్తారో. ఇక ఫుల్ డిస్కషన్లు అయితే ఉన్నారు. సో మేమైతే చిన్న ఇక బగారన్నం చికెన్ ఇట్లా తెప్పించుకొని మంచిగా తిందాం అనుకుంటున్నాం. సో చెట్టు కింద అనుకున్నాం, బట్ కొంచెం ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి ఇక రూమ్లోనే తిందామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. ఇక నేను శ్రీకాంత్ గారు అయితే చికెన్ తీసుకురావడానికి అయితే స్నేహ చికెన్ సెంటర్కి అయితే వచ్చేసినాం. ఇక చికెన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం. నేనైతే ఈరోజు మండే నాన్ వెజ్ తినా కాబట్టి ఇక వెజ్ కోసం అని చెప్పేసి నేను మా దోస్తులం అయితే బండి వేసుకొని సీదా కడతాలు అయితే పోతున్నాం. ఇక మనమైతే లహరి రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. సో దట్ ఒక పన్నీర్ బటర్ మసాలా అయితే ఆర్డర్ చేసుకున్నాం. సో మంచిగా ప్రోటీన్స్ ఫుల్ఫిల్ అయితే అట్లనే వెజ్ లో ఉన్నట్టు కూడా ఉంటుంది. వీడు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయింది మొత్తం. ఎందుకురా అంత టెన్షన్ తీసుకుంటున్నావు? పైసలు తక్కువ అయితే ఎప్పుడు కొడదాం, మన కాడ తక్కువనా గట్టిగా కొట్టినావు. ఇప్పుడు ఈ వేడి వేడి నీళ్ళలో మన వంశీయాలు అయితే చేయి పెట్టబోతున్నాం. పెట్టరే అటే పోతే చెయ్యి. మా వాళ్ళు అయితే మంచిగా చికెన్ అయిందని చెప్పి రెడీ చేసుకొని వచ్చి ఇక ప్లేట్లు వేసుకొని తలిగేస్తారు కొడుకులు ఒక్కొక్కడు. ఈరోజు మనం అయితే నాన్ వెజ్ తినమని చెప్పి కావాలని నా ముంగట ఊరించుకుంటే తింటారు ఒక్కొక్కడు. ఏం సపోర్ట్ రాది ఏంటండి. చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది.
కాకపోతే మా దోస్తులు బయటికి అయితే వేరు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు రాగానే ఇక స్టార్ట్ చేసేసాం ఇక తినడు. సో గైస్ ఇక మేమందరం అయితే తిననీకే కూర్చున్నాం. ఇక ఆల్రెడీ ఇక మేమైతే పన్నీర్ తెచ్చుకున్నా. ఇక నేను భార్గవుడు పన్నీర్ తింటాం. ఇక శ్రీకాంత్ గారు ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఫుడ్ మినిస్టర్కి అయిపోయింది ఇప్పుడే. గైస్ ఇక మనమైతే బగారన్నం ఇంకా పన్నీర్ చేసుకున్నాం. సో కర్రీ తక్కువ పడుతుందంట. సో వీడు ఏమంటాడంటే ముక్కలు మేము వేసుకోవాలంటే జస్ట్ గ్రేవీ వేసుకొని తింటాడంట. ఫస్ట్ తిన్నది వీడు మొత్తం. సో ఇక ఆల్రెడీ అందరం కూర్చున్నాం. సో ఇక తింటున్నాం. తిన్నాక ఇక మెల్ల డాన్స్ ఆడి చేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతాం. సో గైస్ ఇక ఫైనల్లో అయితే మేమైతే వాకౌట్ అయిపోతున్నాం. సో ఇక మంచిగా తిన్నాం చేసినాం. ఇక సీదా వెళ్ళిపోతున్నాం. ఇక మా డార్లింగ్ మా అల్లుడు మూతికి తెలుసుకో. అల్లుడు మూతి తెలుసుకో. ఇక హెల్మెట్ మొత్తం రెడీ అయిపోయాడు మా అల్లుడు. ఇక మేమైతే వెళ్తున్నాం. ఇక ఆడు మొత్తం డిచ్లో ఉన్నాడు. ఇవాళకైతే బ్లాగ్ ఇంతే గైస్. మళ్ళీ రేపు కొత్త బ్లాగ్ తోటి మళ్ళీ సరికొత్త విధానంతో మళ్ళీ కొత్త ప్లేస్ తోటి అయితే నేను మేము ముంగట్టుకొచ్చేసా. నేను మీ అరవింద్ ఉంటాం అలా బాయ్. ఇంకా మా వాడైతే కొబ్బరి తింటాడు. ఇవాళకైతే మళ్ళీ ఉంటాం అలా బాయ్. ఎదురుగా అయితే తుఫాన్ వచ్చినట్టు వాన పడుతుంది. మా వాళ్ళకి ఇంత కూడా తెలివి లేకుండా గేమ్లు ఆడుతుంది. ఏం ఆడుతున్నావు నన్ను? అది కూడా బెట్ మ్యాచ్లు అంట. రే ఆయనకి ఆట రాదు ఏం రాదు అయినా ఆడుతుండు. గొర్రె. సో మా అల్లుడు నువ్వు కూడా ఇట్లా తయారైతావు అనుకోలేదు. సో గైస్ మేమైతే కాలేజ్ ఎగొట్టి మేము ట్రిప్ వేసే ఇక ఆఖరికి అయితే మేము కాలేజ్ బస్కి ఎదురుగానే వచ్చినాం. సో ఇది మా ఆచారం ఇట్లుంటుంది. సో గైస్ ఇక ఛాయ్ తాగడానికి అయితే నేను మా గ్యాంగ్ అంతా ఆగినాం. సో నాకైతే ఛాయ్ అలవాటు లేదు కాబట్టి నేను ఛాయ్ తాగితే లేదు. మంది కూడా తాగుతాడు ఆడు. కప్పులు తాగుతాడు. సో ఇంకా దినేష్ గాడు రాలే. ఇంకా దినేష్ గాడు పాన్ వేసుకొని నోరు కడుకుంటున్నాడు. దినేష్ ఏం చేస్తున్నారా?